హాయ్ ఎవ్రీవన్. రీసెంట్ గా యుఎస్ లో ఒక న్యూరో సైంటిస్ట్ ఒక స్టడీ పబ్లిష్ చేశారు. ఆ స్టడీ ఏం చెప్తుందంటే ప్రెసెంట్ జనరేషన్ జెన్జీ ఉంది కదా, పీపుల్ హు ఆర్ బోర్న్ లైక్ ఆఫ్టర్ 2000s ఆ టైంలో నుంచి వాళ్ళ జనరేషన్ లో ఉన్న ఐక్యూ లెవెల్స్ ప్రీవియస్ జనరేషన్ కంటే తగ్గాయంట. అండ్ దిస్ ఈస్ ద ఫస్ట్ టైం ఇట్ హ్యాపెండ్ ఇన్ ద హిస్టరీ అంట. ఎందుకు అలా ఐక్యూ లెవెల్స్ పడిపోతున్నాయి? కాజ్ ఆఫ్ కన్సర్న్ కదా. ఎందుకంటే లైక్ వాళ్ళు చెప్పిన రీజన్ ఏంటంటే కాన్స్టెంట్ గా యూసేజ్ ఆఫ్ స్క్రీన్ అంట. మెయిన్ స్క్రీన్ టైం పెరగడం. ఆన్ అన్ యావరేజ్ 9 hours స్క్రీన్ చూస్తున్నారంట ప్రెసెంట్ జనరేషన్. డూమ్స్ డే స్క్రోలింగ్ అని అంటారు. ఇవన్నీ నెగిటివ్ గా ఎలా ఇంపాక్ట్ చేస్తాయంటే మన కాగ్నిటివ్ డెవలప్మెంట్ అని ఉంటుంది. లైక్ కాగ్నిషన్ అంటే ఏం లేదు, థింకింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్, మెమొరీ అన్ని మన బ్రెయిన్ కి రెగ్యులర్ యాక్టివిటీస్ కదా. ఇవన్నీ డిపెండెన్సీ ఫోన్ పైనకి వెళ్ళిపోయేసరికి ఇంపాక్ట్ తీసుకుంటుంది. లైక్ మెమొరీ, ఇన్ఫర్మేషన్ ప్రాసెసింగ్, చాలా రకాలుగా బ్రెయిన్ కి మనం రెగ్యులర్ వర్క్ ఇవ్వాలి. బట్ మనం ఆ వర్క్ అంతా ఫోన్ తో చేపించేసరికి ఇట్స్ ఇంపాక్టింగ్ అంట. అండ్ దెన్ దానికి సొల్యూషన్ ఏంటంటే ఎవల్యూషన్ లో హ్యూమన్స్ ఆర్ వైర్డ్ టు లెర్న్ థింగ్స్ ఫ్రమ్ అదర్ పీపుల్ నుంచి లెర్న్ చేసుకోవడము, అది ఎక్స్ప్రెషన్స్ చూడడము. సో పీపుల్ టు పీపుల్ ఇంటర్పర్సనల్ లెర్నింగ్ అని అంటారు దీన్ని. అలా నేర్చుకోవడానికి వైర్ అయి ఉన్నారు. బట్ ఆల్ ఆఫ్ ఎ సడన్ థింగ్స్ ఆర్ చేంజింగ్ డ్రాస్టికలీ. దానివల్ల ఐక్యూ లెవెల్స్ పడిపోతున్నాయి. సో దీనికి సొల్యూషన్ ఏమన్నా ఉందా అంటే మెయిన్ థింగ్ కమ్యూనికేషన్ ఇంపార్టెంట్. లైక్ పీపుల్ టు పీపుల్ కమ్యూనికేషన్ అలా లెర్న్ చేసుకోవడము. అండ్ దెన్ కాన్స్టెంట్గా స్క్రీన్ టైం తగ్గించుకోవడము, దట్స్ మోర్ ఇంపార్టెంట్. ఇది ఓన్లీ ఇండియాలోనే కాదు, లైక్ త్రూ అవుట్ ద వరల్డ్ మోర్ దెన్ 80 countries ఫేస్ చేస్తున్న ఇష్యూ అంట. అదర్ దెన్ దాట్ లైక్ కాగ్నిటివ్ డిక్లైన్ అవ్వకుండా ఉండాలంటే కాగ్నిటివ్ ఓవర్లోడ్ తగ్గియాలి. లైక్ టూ మచ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ దట్ వీఆర్ టేకింగ్, రైట్? లైక్ వీ షుడ్ స్టాప్ డూయింగ్ దాట్. లైక్ ఇన్ బిట్వీన్ టేకింగ్ బ్రేక్స్ అండ్ సైలెన్స్ ప్రాక్టీస్ చేయడము, ఇలాంటివన్నీ ఇంపార్టెంట్. దీనికి ఇంకా ఐక్యూ డెఫినేషన్ పాస్ట్ని బేస్ చేసుకొని ప్రజెంట్ చెప్తున్నారు కాబట్టి మేబీ డెఫినేషన్ చేంజ్ చేయాల్సిన టైం కూడా అవ్వచ్చు. బికాస్ జెన్జీ ఈజ్ మోర్ అడాప్టివ్, ఛాలెంజెస్ని చాలా ఈజీగా ట్యాకిల్ చేస్తున్నారు. సో దేర్ ఆర్ పాజిటివ్స్ యాజ్ వెల్. కాజ్ ఆఫ్ ద కన్సర్న్ ఈజ్ ఐక్యూ లెవెల్స్ కొంచెం తగ్గుతున్నాయి.